హైదరాబాద్ వ్యాప్తంగా తాగునీటి సమస్య ఎక్కువైపోయింది. గత 10 ఏళ్లలో ఈ తాగునీటి సమస్య దాదాపు మిషన్ భగీరథ వల్ల ప్రతి ఇంటికి నీరందించిలు. ఈ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన సంవత్సర కాలంలోనే తాగునీటికి ఇక్కడున్న బస్తీవాసులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ట్యాంకర్లకు ఆ గిరాకీ అనేది మళ్ళీ మొదలైంది. గతంలో మనం చూసినాం ఇక్కడ కూడా నీళ్ళ ట్యాంకర్లు కనిపించలేదు తాగుదామంటే. ఎందుకంటే దాదాపు మిషన్ భగీరథ వల్ల ఇంటింటి నల్ల ఏదైతే ఆ విధానం వల్ల పూర్తిగా నీరు చేరవేర్చిన వాళ్ళు ఆ విధానాన్ని ఎందుకు కొనసాగిస్తలేరు? గత ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలని వీళ్ళు ఏమైనా తప్పుపడుతున్నా, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎందుకు ఆపేయాల్సి వస్తుందనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ నరేష్ రావు గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి తాగునీటి సమస్య ఈ నగరంలో ఎక్కువైపోయింది ఈ మధ్య, దీన్ని ఎలా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఏమి ఇచ్చిందంటే తెలంగాణ ప్రజలకు మేము ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని చెప్పారు. వాళ్ళ తప్పేమని చెప్పండి. గతంలో ఇందిరమ్మ రాజ్యం ఈ రకంగానే ఉంటుండే, కానీ ప్రజలకు తెలియక ఏదో గొప్ప పని అవుతుంది కేసీఆర్ గారు చేసారు కదా, ఇంతకంటే మంచిగా చేస్తారని చెప్పి నమ్మి ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసారు. కానీ తీరా చూసరికి ఏమైంది, ఈరోజు మళ్ళా ట్యాంకర్ దగ్గర కొట్టుకునే పరిస్థితి, నల్లా దగ్గర కొట్టుకునే పరిస్థితి, బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు, అంటే నా పిల్లల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కనీసం బిందె పట్టుకుని బయటకు తెలియదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రకంగా తెలంగాణ తీర్చిచ్చింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళకు కొత్తగా అడుగుతా ఉన్న, డాడీ ఇదేంది మన నీళ్ళ కోసం ఈ రకంగా వెళ్ళాలా అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం. అంటే గత పాలన ఇస్తా అని చెప్పి వారు మాట్లాడిన తీరైతే ఉందో అది ఏ రకంగా నీళ్ళ విషయంలో కానివ్వండి, నీళ్ళ విషయంలో కానివ్వండి, అంతెందుకు రైతుల ఎరువుల విషయంలో కానివ్వండి, ఈ 10 సంవత్సరాల కేసీఆర్ కాలంలో ఏ ఒక్క రోజైనా సరే రైతు రోడ్డు మీద నిలబడి చెప్పులు పెట్టుకొని ఎండల సైతం నిలబడే సందర్భాలు ఉన్నాయా? లేవు. కానీ అది ఇప్పుడు వచ్చింది. అంటే ఈ నిర్లక్ష్య కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ తెలంగాణ వెనక్కిపోతూ ఉంది. ఈ వెనక్కిపోయినటువంటి తెలంగాణని మళ్ళీ ఒక రూపు తీసుకురావాలంటే మళ్ళీ కొన్ని దశాబ్దాల కాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అర్థమైంది, ప్రజలంతా ఏకమయ్యారు, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు కూడా ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నారు, ఎల్బీ నగర్లో. ఎట్లుంది ట్యాంకర్ల పరిస్థితి? ఎట్లుంది నిజంగానే? ఆ బస్తీవాసులకు ట్యాంకర్లు దొరుకుతున్నాయి, అట్లీస్ట్ ఆ ట్యాంకర్లు సరే రేట్లు పెరిగినా అక్కడక్కడ కొనే పరిస్థితి ఉంది, కానీ ఆ ట్యాంకర్లను దొరుకుతున్నాయి తాగునీటి కోసం? అసలు ట్యాంకర్లు లేవు, నీళ్ళ సప్లై లేదు. ఉన్నటి వాటిల్లో ఎక్కడా కూడా వాటి శుద్ధి నీళ్ళు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ట్యాంకర్ల ద్వారా సప్లై లేదు, నీటికి అందే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి పరిస్థితి లేదు, వాటిని శుద్ధి చేసే విషయంలో గ్యారంటీ లేకుండా అయిపోయింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఏమవుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ఏమవుతుంది ఈ హైదరాబాద్ మహానగరానికి? గతంలో ఎక్కడ కూడా నీటి లభ్యత విషయంలో కానివ్వండి, లేదా విద్యుత్ కొరత విషయంలో కానివ్వండి ఎక్కడ ఇబ్బంది లేకపోయి ఉంటుండే. కానీ ఇప్పుడు ఇన్వర్టర్లు వచ్చినాయి, మళ్ళీ జనరేటర్లు వచ్చినాయి, మళ్ళీ ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి, మళ్ళీ నల్ల దగ్గర కొట్లాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకటి మేము డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి గత పాలన కంటే మీరు ప్రతి సందర్భంలో అంటారు కదా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే మళ్ళీ పాతకాలం తీసుకురావడం కాదు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇట్లా కాకుండా ప్రజలకు అవసరమయ్యే విధంగా ప్రజల సంక్షేమ దిశగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఎందుకు నగరంలో నీటి ఎద్దడి ఎక్కువ కనిపిస్తుంది? ఇదంతా మార్చి మొదటి వారమే నడుస్తుంది, ఏప్రిల్ ఉంది, తర్వాత మే ఉంది. పూర్తిగా దాదాపు 40 డిగ్రీలు ఎండ కొట్టే పరిస్థితి ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఏ విధంగా ఉంటే వచ్చే 2 నెలల్లో తెలంగాణ పరిస్థితి ఏంటిది అంటారు? రేవంత్ రెడ్డి గారికి ప్రణాళిక లేవు. వారికి తెలిసిందెలా దాచుకోవడం తప్ప, వాళ్ళకి పంపించడం తప్ప ఎక్కడా లేదు. మొన్న మా నాయకుడు చెప్పారు, నిధులేమో ఢిల్లీకి తరలి వెళ్తూ ఉన్నాయి, నీళ్ళేమో పాతాళానికి దిగుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితిలో ప్రణాళిక లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో, దీని మీద ఎక్కడ సమీక్షలు చేస్తూ ఉన్నారో, వారు సమీక్షలు చేసేదల్లా ఆ పార్టీ నాయకుల మీద ఏ రకంగా చేయాలి, ఈ పార్టీ లేకుండా ఏ రకంగా చేయాలి సమీక్షలు చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా సమీక్షలు ఆ గురుకులాల మీదనో, నీళ్ళ మీదనో, నీటి ఎద్దడి మీదనో, ఈరోజు సమ్మర్లో వస్తే నీటి ఎద్దడి మీద సమీక్షలు లేవు. గతంలో వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తే వాటి మీద సమీక్షలు లేవు. కొన్ని వందల మంది ప్రాణాలు పోయడం గతంలో మనం చూసాం. ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో వారికి అర్థం కావట్లేదు. ఇదే కోమరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న నీళ్ళ ఎస్ఎల్బిసి జరిగిన ప్రమాదంలో ఏం మాట్లాడారు, వాటర్ నీళ్ళు కలిసినాయి కాబట్టి ఒక ప్రమాదం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వారి ఒక ముఖ్యమంత్రి మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా వాళ్ళు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడుతున్నారు. ఒక అవగాహన ఏమి కనబడతా ఉంది, వారికి అవగాహన లేదు. ఎట్లా చేయాలి, ఎట్లా నిర్మించాలి, తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఏ రకంగా సాధించాలి, కింది వర్గాలని అట్టడి వర్గాలని ఏ రకంగా ముందు తీసుకుపోవాలని చెప్పి ఆలోచన విధానం లేకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. అంటే ఈ నీటి సమస్య తగ్గడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? గతంలో మిషన్ భగీరథ పేరిట చాలా వరకు నీళ్ళు అందినాయి. ఇప్పుడు అక్కడక్కడ బస్తీలోకి వెళ్తే పొద్దున 1-2 గంటలు తప్ప మాకు ఎక్కువసేపు వస్తలేమంటారు. ఈ సమస్యను తప్పించుకోవడానికి ఏం చేయాలా, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
అసలు నీటి ఎద్దడి కనబడతా ఉంది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా నీళ్ళ కోసం ఆర్తనాదాలు కనబడతా ఉన్నాయి. ఓ రైతు దగ్గరికి వెళ్తే వారికి నీళ్ళు లేక, అంటే సగం పంట చేతికొచ్చే సమయాన్ని నీళ్ళు లేక ఎండిపోతూ ఉంటే రైతుల యొక్క ఆర్తనాదాలు, ఇక్కడ నీళ్లు తాగామంటే నీళ్ళ యొక్క ఆర్తనాదాలు. ఎక్కడ చూసినా నీళ్ళ కోసం యుద్ధాలు జరిగే అవకాశాలు చెప్పి మనం గతంలో విన్నాం. కానీ అది మళ్ళీ రుజువయ్యేటట్టుగా కనబడతా ఉంది. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నో మాటలు మాట్లాడారు, కానీ ఈరోజు ఎంత ఖర్చు పెట్టినా తీరంది కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నీటి గురించి మలన సాగర్ని తీసుకొస్తాను, లేకపోతే కొడపోచం సార్ని తీసుకొస్తాను, అవి ఎక్కడ నీళ్ళు అండి? కాళేశ్వరం నీళ్ళు కావా? మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎగతాళి చేస్తాడు, కాళేశ్వరం ప్రాజెక్టు డమ్మీ ప్రాజెక్ట్ అంటాడు, కానీ హైదరాబాద్ నీళ్ళు ఇచ్చేది మాత్రం అక్కడి నుంచే ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. అంటే వీళ్ళకు నీళ్ళ విషయంలో ఖచ్చితంగా కూడా ఈ ఎండాకాలం సమీపిస్తూ ఉంది కాబట్టి, ఇప్పుడు మొదలైంది కాబట్టి, రాబోయే రోజుల్లో మీరు ఏ రకంగా ఇస్తారా? మిషన్ భగీరథ ద్వారా ఉన్నటువంటి వాటిని సక్రమంగా నడిపేసి శుద్ధి చేసి నీరు శుద్ధ జలాలు అందించాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో, ఏ సమ్మర్ అయితే ఉందో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహిళలందరూ కూడా తిరగబడతారు. మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు.